నా సాక్ష్యం వినక ముందు 2 వచనాలు చదువుకుందాం. మొదట మత్తయి సువార్త 9వ అధ్యాయము 2వ వచనం. మత్తయి సువార్త 9వ అధ్యాయము 2వ వచనము చివరి మాట అందరం కలిసి చదువుకుందాం. 9వ అధ్యాయము 2వ వచనము చివరి మాట అందరం కలిసి చదువుకుందాం. కుమారుడా, ధైర్యముగా ఉండుము, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయు గల వానితో చెప్పెను. 32వ కీర్తన 32 మొదటి వచనం అందరం కలిసి చదువుకుందామండి. 32వ కీర్తన మొదటి వచనం అందరం కలిసి చదువుకుందాం. తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. మొట్టమొదటిగా పక్షవాయు గల వానితో యేసు ప్రభు, నా కుమారుడా, నీ పాపములు క్షమించబడి ఉన్నాయి అని అంటున్నాడు. రెండవ వచనములు మనం చూసినట్లయితే మన పాపములు క్షమించబడినప్పుడు దేవుని దృష్టిలో అది ఎంతో గొప్ప ధన్యతగా ఉంది. నేను నామకార్థ క్రైస్తవ కుటుంబంలో జన్మించాను. మా తల్లిదండ్రులు లూథరన్ మరియు సిఎస్ఐ సంఘాలకు వెళ్లేవారు. సంవత్సరంలో కేవలం 3 సార్లు మాత్రమే మందిరానికి వెళ్లేవాళ్ళం. ఈస్టర్ మరియు గుడ్ ఫ్రైడే మరియు క్రిస్మస్ ఈ 3 సందర్భాలు మాత్రమే గుడికి వెళ్లేవాళ్ళం. ఆ దినాల్లో మేము అందరికంటే ముందుగా వచ్చేవారము, అందరికంటే త్వరగా మందిరం నుండి వెళ్లిపోయేవారు. కనుక మిగతా రోజుల్లో మేము సినిమా థియేటర్ కి వెళ్లేవాళ్ళం. తర్వాత దేవుని సేవకులు మరియు పెద్దలు అక్కడ వారు దర్శించిన కారణాన్ని బట్టి మా తల్లిదండ్రులు వారు ప్రభువును తెలుసుకుని రక్షణ పొందించున్నారు. కనుక ఇద్దరు కూడా రక్షణ పొందారు. ఇద్దరు కూడా ఒకేసారి వారు బాప్తిసంలో సాక్ష్యం ఇచ్చారు. ఇట్లు విశ్వాసము మా కుటుంబంలోనికి ప్రవేశించింది. నేను కనుదృష్టి లేని కారణాన్ని బట్టి యవనస్తుడుగా నేనున్నప్పుడు దృష్టి గురించి ఎంతో ఆసక్తి, చూపు విషయం ఎంతో ఆసక్తి కలిగి ఉండేవాడిని. కనుక స్వస్థత గురించి, తర్వాత అద్భుత కార్యాల గురించినటువంటి ఆ యొక్క వచనాలు, వాక్యములు నన్ను ఎంతో ఆసక్తి కలిగించేవి, నన్ను ఎంతో పురికొల్పేవి. కనుక బైబిల్లో అనేకులను ప్రభు స్వస్థపరిచినట్లుగా ఏదో ఒక దినమున ప్రభు నన్ను కూడా స్వస్థపరుస్తాడు అని నేను అనుకుంటూ వచ్చాను, విశ్వసిస్తూ వచ్చాను. అయితే నాకు నిరాశ, నిస్పృహ కలిగించే విషయము ఆ కార్యము స్వస్థత అనేది నా జీవితంలో ఎన్నడూ కలగలేదు. కనుక ప్రభు నన్ను స్వస్థపరిచే విషయంలో ఎందుకు ఇంత ఆలస్యము, జాప్యం కలుగజేస్తున్నాడు అని నేను ఆలోచిస్తున్నప్పుడు కనుక ఒక మాట చెప్తా ఉండే, ఒక ఐడియా మన జీవితాన్ని మార్చివేస్తుంది అని. అప్పుడు నాకు ఒక మంచి ఐడియా వచ్చింది. ఆ ఐడియా ఏంటండి? నేను అనుకుంటూ వచ్చాను, దేవుడికి నా విషయం ఎటువంటి పట్టింపు లేదు, ఎటువంటి చింత లేదు అని అనుకుంటూ వచ్చాను. కనుక ప్రభు నా విషయం ఎటువంటి చింత లేదు, కేవలం వేరే వారి విషయమే ఆయనకు పట్టింపు ఉంది, కనుక నేను ఆయన విషయం ఎందుకు పట్టింపు కలిగి ఉండాలని నేను ప్రభును విడిచిపెడుతూ వచ్చాను. కనుక నేను ప్రభును విడిచిపెట్టేస్తాను, ఇంకా ప్రభుత్వం నాకు ఎటువంటి పొత్తు లేదు అని అనుకుంటూ వచ్చాను. ప్రభు నన్ను స్వస్థపరిస్తే సరే, స్వస్థపరిచినే, కానీ నేను మాత్రం ఆయన జోలికి నేను వెళ్ళను అని నేను అనుకుంటూ వచ్చాను. కనుక అటువంటి యవన ప్రాయంలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని బట్టి నేను అటువంటి తీర్మానం చేసుకున్నాను. అయితే ఆ తీర్మానము నా జీవితంలో ఎంతో నష్టాన్ని తీసుకొచ్చింది. అది ఎంతో క్రయముతో కూడినటువంటి నష్టాన్ని నా జీవితంలో కలుగజేసింది.
and bitter. అయితే నేను గ్రహించకుండానే నా యొక్క ప్రవర్తన అంతా ఎంతో చేదుగాను ఎంతో ఇతరులకు ఆయాసకరంగా మారిపోయింది. So I began to become a robber. I began to steal things. I began to disobey my parents. I used to bunk my school. అయితే ఇంకా త్వరగా నేను దొంగతనం చేయడం ప్రారంభించాను, తల్లిదండ్రులకు అవిధేయుడిగా జీవించడం ప్రారంభించాను. అదే రీతిగా స్కూల్ నుండి డుమ్మా కొట్టేవాడిగా తయారైపోయాను. I used to have bad friends, and we used to go into the town center and roam around in the streets. ఇంకా చెడు స్నేహాల్లోనికి పడిపోయాను. ఇంకా ఆ యొక్క రోడ్లోనికి వెళ్లి వీధుల్లోనికి వెళ్లి అక్కడ తిరుగుతూ ఉండేవాడిని. ఇంకా We wanted money, and at that time we didn't have any money. డబ్బు కావాలి, కానీ ఆ సమయంలో డబ్బు ఉండేది కాదు. So we got another beautiful idea that could change our life. అప్పుడు ఇంకొక మా జీవితాన్ని మార్చే ఇంకొక అద్భుతమైనటువంటి ఐడియా నాకు వచ్చింది. We thought, how nice if we sell our school books and make money out of it. మేము అనుకుంటూ వచ్చాము, మా పాఠ్య పుస్తకములను టెక్స్ట్ బుక్స్ ని అమ్మేస్తే ఎంతో డబ్బు వస్తుంది కదా, అది ఎంతో మంచి మార్గం కదా డబ్బు సంపాదించడానికి అనుకున్నాం. Firstly, I sold my first dinner outside. కనుక మొట్టమొదటిగా నా పుస్తకాలు నేను అమ్మాను, తర్వాత వేరే వాళ్ళు. Then slowly we began to rob the books of our friends in the classroom. కనుక మెల్లమెల్లగా మా పుస్తకాలు అమ్మిన తర్వాత మా క్లాస్ లో ఉన్నటువంటి ఇతరుల పుస్తకాలు కూడా అమ్మడం ప్రారంభించాము. Then it is empty, almost half class. ఇట్లు క్లాస్ లో ఉన్నటువంటి వారి యొక్క పుస్తకాలు సగం వరకు మేము ఖాళీ చేసేదాం. After roaming outside, eating in the hotels, we used to also go to cinema theater. కనుక బయట తిరుగుతూ, తర్వాత హోటల్లో తిరుగుతూ, తింటూ, తర్వాత సినిమాకు వెళ్లేవారిమి. We are the first one to go out of the house, first one to come back on time from home. కనుక ఇంటి నుండి అందరికంటే ముందుగా వెళ్లేవారిమి, అందరికంటే ముందుగా ఇంటికి వచ్చేవారిమి. And it used to never be very doubt that I was not coming from school but coming from outside. కనుక నేను ఎక్కడనో బయటకు తిరిగేసి వస్తున్నాను అన్నటువంటి అనుమానం కూడా ఇంట్లో ఎన్నడూ ఇచ్చేవాడిని కాను. Even my brothers who went to school and came late from school, they used to get all the doubts. కనుక మా యొక్క సహోదరులు వారు వెళ్లి స్కూల్కి వెళ్లి ఆలస్యంగా వచ్చే వారి విషయమై తల్లిదండ్రులు ఎంతగానో అనుమానించేవారు. Like that, telling lies has become my second nature. ఇట్లు అబద్ధాలు చెప్పడం అది నా రెండవ స్వభావంగా మారిపోయింది. I used to rob my parents and my brothers used to get all the beliefs. కనుక నేను మా తల్లిదండ్రుల యొక్క డబ్బులు నేను దొంగతనం చేసేవాడిని, కానీ మా అన్నలకు నా సహోదరులకు అన్ని దెబ్బలు వారు తినేవారు. I used to also want to do things which my physical condition will not permit. అంతేకాకుండా నా భౌతిక పరిస్థితి అనుమతించినటువంటి కార్యాలు కూడా నేను చేయడం నాకు ఎంతో ఇష్టము. One day I got another beautiful idea. అయితే ఆ సమయంలో నాకు ఇంకొక మంచి అద్భుతమైనటువంటి ఐడియా వచ్చింది. I wanted to ride my father's scooter. మా తండ్రి యొక్క స్కూటర్ నడిపించాలన్నటువంటి ఆలోచన వచ్చింది. My houses can't permit that. అయితే నా యొక్క పరిస్థితి ఆ రీతిగా నడిపించడానికి ఏమాత్రం కూడా వీలు పడదు. But my friends are there to encourage me. అయితే నా స్నేహితులు నన్ను ప్రోత్సహిస్తూ వచ్చారు. So one day when my parents left the house for gospel gathering, కనుక ఒకసారి మా తల్లిదండ్రులు బహిరంగ సువార్త పరిచర్య కొరకే ఈ ఇంటి నుండి వెళ్ళిపోయినప్పుడు I said, I have a lot of homework, I want to look at it, I want to study at home. కనుక నేను అన్నాను, నేను రాలేను, నాకు ఇంట్లో స్కూల్లో నాకు చాలా హోంవర్క్ ఉంది, నాకు ఎంతో పని ఉంది, నేను మీతో రాలేను అని చెప్పాను. After they left, I took the scooter out. My friends took the scooter out. కనుక మా నాన్న ఇంటి నుండి వెళ్ళిపోయిన తర్వాత నా స్నేహితులు ఆ స్కూటర్ ఇంటి నుండి బయటకు తీశారు. For some time they were driving it. కొంత సమయం వరకు వారు స్కూటర్ నడిపిస్తూ వచ్చారు. I said, I do also want to ride the scooter. అప్పుడు నేను అన్నాను, నేను కూడా స్కూటర్ నడిపిస్తాను అని అన్నాను. And they said, you are blind, how can you do that? అయ్యా, నువ్వు కళ్ళు కనిపించావు కదా, నువ్వు ఎట్లా నడిపిస్తావు? I said, mind you, it is my scooter. నేను అన్నాను, అది మా స్కూటరు, నేను నడిపిస్తాను అని అన్నాను. And so I sat on the scooter seat. అట్లు నేను ఆ స్కూటర్ సీట్ మీద కూర్చున్నాను. I began to drive it. ఇక నడిపించడం ప్రారంభించాను. Friends are happy for me. అయితే వెనుక నుండి నా స్నేహితులు నాకు సహాయం చేస్తూ వచ్చారు. So that's going nicely, అట్లు కొంచెం దూరం చక్కగా వెళ్తూ వచ్చింది. going very nicely, ఎంతో మంచిగా స్కూటర్ నడిపిస్తూ వచ్చాను. going more nicely. ఇంకా మంచిగా నడుస్తా ఉంది. Then I must take it down. అప్పుడు నేను ఒక వైపు మరలాలి. I don't know how to slow the scooter. స్కూటర్ ఎట్లా మెల్లగా చేయాలో, స్లో చేయాలో నాకు తెలియదు. I turned the handle అయితే హ్యాండిల్ తిప్పాను. and straight and right and hit on a person who is coming opposite to us. కనుక మాకు ఎదురుగా సైకిల్ మీద వస్తున్నటువంటి వ్యక్తికి వారి గుద్దేశాను. And that happens to be the cycle of the cycle shop owner. అయితే ఆ సైకిల్ షాప్ ఓనర్ యొక్క సైకిల్ అది. He said, oh,
I know what happened. I tell this to your father. కనుక ఆయన అన్నాడు, అయ్యా ఏదైతే జరిగిందో అది మీ నాన్నతో నేను చెప్తాను అని అన్నాడు. కనుక ఏది సంభవించినట్లుగా మేము ఇంటికి తిరిగి వచ్చి స్కూటర్ ఉన్న స్థలంలో దాన్ని అక్కడి పెట్టేశాం. సాయంకాలం తల్లిదండ్రులు వచ్చారు. కనుక వారు ఎప్పుడైతే వారు ఇంటికి వచ్చారో వారితో పాటు ఇంకొక వ్యక్తి కూడా వచ్చాడు. అయితే మా నాన్న అడిగారు, అయ్యా నువ్వు ఎందుకు ఇక్కడ ఉన్నావు అని అడిగారు. అయ్యా సార్ నేను సైకిల్ షాప్ ఓనర్ ని నేను. కనుక మీ కుమారుడు మీ స్కూటర్ ను నా సైకిల్ మీద తీశాడు, చూడండి నా సైకిల్ ఎటువంటి పరిస్థితుల్లోకి వచ్చిందో ఇప్పుడు. మా నాన్న మావాడు స్కూటర్ నడిపించాడా? అయ్యా కనుక మరి పక్క రూమ్ లో మా అమ్మగారితో నేను జరిగిన సంగతి చెప్పాను. ఆ సమయంలో నేను ఎంతో తుంటరివాణిగా, ఎంతో మూర్ఖుడుగా, అదే సమయంలో ఎంతో భయంకరంగా ఉంటూ వచ్చాను. Came to hear about my misbehavior. కనుక మా సండే స్కూల్ టీచర్లు ఏదో ఒక రీతిగా నా యొక్క తప్పుడు ప్రవర్తన గురించి వారు తెలుసుకున్నారు. So she began to exhort me about salvation. కనుక రక్షణ గురించి వారు నన్ను హెచ్చరిస్తూ వచ్చారు. I used to avoid her. I used to escape her. కనుక నేను ఆమెను తప్పించుకొని ఆమెకు దూరంగా ఉండడానికి ఎంతో ప్రయత్నించాను. One day she came and said, I will not leave you till you repent for your sins today. ఈ దినానను మీ పాపంలో ఒప్పుకునే వరకు నేను విడువను అని ఒక దినాన మా సండే స్కూల్ టీచర్ నా దగ్గరకు వచ్చింది. One more time I got another beautiful idea. మరొకసారి నాకు ఒక మంచి ఐడియా వచ్చింది. Akka, when were you born again? నేను అన్నాను, అక్క మీరు ఎప్పుడు సండే స్కూల్ టీచర్తో అన్నాడు, అక్క మీరు ఎప్పుడు తిరిగి జన్మించారు అని. She said, I was born in my intermediate first year. నేను ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్నటువంటి సమయంలో యేసు ప్రభువును రక్షకుని అంగీకరించానని చెప్పింది. And I told her, Akka, you know what I am studying today? అయితే నేను అన్నాను, అక్క ఈ రోజు నేను ఏం చదువుతున్నాను నీకు తెలుసా? I am studying 9th class. నేను 9వ తరగతి చదువుతున్నాను. No, she said, not today is the day. Today is the day of salvation. కనుక ఆమె అనేది లేదు, ఇది నేడే రక్షణ దినము అని చెప్తూ వచ్చింది. Then I asked her, then why did you wait till intermediate? అయితే నేను అన్నాను, అయితే మరి నువ్వు ఇంటర్మీడియట్ వరకు ఎందుకు జాప్యం చేసావు, ఆలస్యం చేశావు? Please come and see me after 2 years. కనుక నువ్వు 2 సంవత్సరాలు అయిన తర్వాత నన్ను వచ్చి నువ్వు నాకు ఈ స్వార్థ చెప్పు అని చెప్పాను. Like that I need to avoid my salvation and also play with people. కనుక ఇట్లు నా రక్షణ తీర్మానాన్ని వాయిదా వేసుకుంటూ మనుషులతో ఆడుకుంటూ వచ్చాను. Few months later, my father met with a terrible road accident. కొన్ని నెలల తర్వాత మా తండ్రి గారు ఎంతో భయంకరమైనటువంటి రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. God saved him from death. మరణం నుండి దేవుడు రక్షించాడు ఆయన్ని. There was a lot of joy and thanksgiving at home. కనుక ఇంట్లో ఎంతో గొప్ప ఆనందము, తర్వాత కృతజ్ఞత ఇంట్లో ఉండింది. I used to wonder why God came so close to heal my father, but so far from healing me. కనుక మా తండ్రి గారిని దేవుడు ఇంత దగ్గరగా వచ్చి ఆయన ఎందుకు స్వస్థపరిచాడు, అదే రీతిగా నన్ను ఎందుకు స్వస్థపరచలేదు అని నేను ఆలోచిస్తూ వచ్చాను. The Sunday school teacher began to say to me, this is for you. కనుక సండే స్కూల్ టీచర్ చెప్తూ వచ్చింది, ఇదంతా నీ కొరకే అని. Imagine your life without your father. ఒక్కసారి ఊహించుకో, మీ తండ్రి లేకుండా నువ్వు ఏ రీతిగా జీవిస్తావు. From that time onwards, God began to focus my attention on sin. కనుక ఆ సమయం నుండి ప్రభు పాపం విషయమై నా దృష్టితో కూడా పాపం మీద ఉన్నటువంటి దాని మీద పెట్టి ఉంచినాడు. Now I could realize that I am a sinner. అప్పుడు నేను గ్రహించగలిగాను నేను ఒక పాపిని అని. The fear of God was showing all my sins. కనుక దేవుని యొక్క భయం అంతా కూడా నా పాపములను నాకు చూపిస్తూ వచ్చింది. The more I tried to cover and hide them, the more I could see them. కనుక నేను ఎంతగా వాటిని దాచిపెట్టాలని, వాటిని కప్పివేయాలని ప్రయత్నిస్తూ వచ్చానో అంత ఎక్కువగా అవి బహిర్గతమవుతా ఉన్నాయి. Suddenly I realized I am a great sinner. తర్వాత అకస్మాత్తుగా నేను గ్రహించాను నేను ఒక ఘోర పాపాత్ముని అని. For a while I thought nobody told me what I am doing is wrong, so how can I be a sinner? కనుక ఎవరు నేను పాపినని నాకు చెప్పలేదు, కనుక నేను పాపినని నేను ఎన్నడూ కూడా గ్రహించలేదు. But one day, అయితే ఒక దినాన the Spirit of God compelled me. దేవుని ఆత్మ నన్ను బలవంతం చేశాడు. Great fear filled me. గొప్ప భయము నా హృదయాన్ని నింపివేసింది. As though I am going to be caught, that I am going to put to great shame. కనుక నన్ను పట్టుకుంటారు, ఇంకా గొప్ప అవమానానికి, నిందకు నేను పాత్రను గురవుతానన్న భయం నాలోనికి వచ్చేసింది. That day all my sins were in front of me. ఆ సమయంలో ఆ దినాన నా పాపములన్నీ కూడా నా కన్నులు ఎదుకొచ్చాయి. Then I knelt down and prayed and cried. అప్పుడు ఆ సమయంలో నేను మోకరించి విలపించి ప్రభు దగ్గర నేను ప్రార్థన చేశాను. Lord,
Lord, I am a wicked person. ఓ ప్రభువా నేను దుష్టుడును, I don't want to be a sinner anymore. ఇక మీదట నేను పాపిగా జీవించడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు. I realize my problem is not my sin, not my sight, but my sin. అయితే నాకు దృష్టి లేదు అన్నది కాదు నా సమస్య, కానీ నా ఘోరమైన సమస్య నా పాపమే అని నేను గ్రహించాను. With few unknown words, I prayed, Lord, I am a sinner, be merciful unto me. కనుక తెలిసి తెలియని కొద్ది మాటలతో ప్రభువా నేను పాపిని అని నేను ప్రభు దగ్గర ప్రార్థించేశాను. It was a sure, real repentance. అది నిజమైనటువంటి ఖచ్చితమైనటువంటి పశ్చాత్తాపము. At that very moment, I could realize something thrilling, something delightful happened in my heart. ఆ సమయంలో ఆశ్చర్యకరమైనది, తర్వాత ఎంతో సంతోషకరమైనటువంటి కార్యం నా హృదయంలో జరుగుతున్నట్లుగా నేను అనుభూతి చెందగలిగాను. As my sins were removed, నా పాపములన్నీ తొలగివేయబడినట్లుగా నేను అనుభూతి a చెందగలిగాను. great burden was removed. గొప్ప భారము నా మీద నుండి దొరికించబడినట్లుగా నేను గ్రహించగలిగాను. Something special had happened to me. నాలో ఏదో ఆశ్చర్యకరమైనటువంటి వింతైన కార్యం జరిగినట్లుగా నేను అనుభవించగలిగాను. Even as I speak, it's still fresh in my mind and full in my heart. కనుక ఇప్పుడు నేను మాట్లాడుతున్నప్పటికీ కూడా అది నా హృదయంలో ఎంతో తాజాగా ఉంది, ఎంతో హృదయంతో హృదయంలో నిండి ఉన్నట్లుగా నేను అనుభూతి చెందుతున్నాను. At that time, I realized life is, if only our sins are forgiven. కనుక అప్పుడు నేను గ్రహించాను, మన పాపములు క్షమించబడి ఉంటే చాలు, ఇంకా మన జీవితంలో అదే చాలు అనుకున్నాను. Life is worthy, life is sweet, life is wonderful, if only our sins are forgiven. కనుక మన యొక్క జీవితము అద్భుతంగాను, ఎంతో మాధుర్యంగాను, ఎంతో చక్కగా ఉంటుంది. ఎప్పుడు అంటే కేవలం మన పాపములు క్షమించబడినప్పుడు. The problem of sight, the problem of blindness became very negligible. కనుక ఈ యొక్క దృష్టి లోపము, తర్వాత అంధత్వము, ఈ యొక్క సమస్య ఎంతో చిన్నగా స్వల్పంగా కనిపించింది. After that, I began to kneel down and feel the presence of God. అప్పుడు తర్వాత నేను మోకరించి దేవుని సన్నిధిని అనుభవిస్తూ వచ్చాను. Then I had a desire to read the word of God. దేవుని వాక్యం చదవాలనేటువంటి ఆశ నాకు కలిగింది. I can't read it, so I asked my brothers to read it for me. కనుక నాకు చదవరాదు కనుక నేను నా సహోదరుని అడిగేవాడిని, నా కొరకు బైబిల్ చదివి వినిపించండి అని. Then my father earlier wrote to a school in Bombay about books for the blind people. కనుక తర్వాత మా నాన్నగారు బాంబేలో గుడి వారి కొరకే ఉంటున్నటువంటి ఆ యొక్క పుస్తకాల గురించి ఆయన బాంబేకు వాళ్ళకి రాశాడు. They never answered that letter, but now, strangely, I got a package from them. కనుక వారు ఉత్తరం రాసినప్పుడు ప్రత్యుత్తరం ఇవ్వలేదు, కానీ ఆ ఆశ్చర్యంగా ఆ పుస్తకం ప్యాకెట్లు నాకు పంపించారు. Many years later, they sent me a copy of the book of Isaiah from chapter 37 to 66. కనుక యెషయా గ్రంథము 37వ అధ్యాయం నుండి 66వ అధ్యాయం వరకు ఉంటున్నటువంటి యెషయా గ్రంథం యొక్క ప్రతిని వారు నాకు పంపించారు. For the next 3 years, that was the only copy of the book of the Bible. దాని తర్వాత 3 సంవత్సరాల వరకు బైబిల్ నా దగ్గర ఉన్నది అంటే ఆ యెషయా 37 నుండి 66 వరకు ఉన్న అధ్యాయాలు మాత్రమే నా దగ్గర బైబిల్ గా ఉండేది. That is everything. Genesis, Exodus, Psalms, Matthew, Revelation. కనుక అదే నాకు ఆదికాండము, నిర్గమాకాండము, కీర్తనలు మరియు మత్తయి మరియు ప్రకటన ఆ యొక్క యెషయానే ఉండేది. From 37th chapter to 66th chapter, I was reading it and reading through it. కనుక యెషయా గ్రంథం 37వ అధ్యాయం నుండి 66వ అధ్యాయం వరకు ఆ వాక్య భాగాన్ని చదువుతూ మళ్ళీ చదువుతూ దాన్నే చదువుతూ వచ్చాను. It became a great source of inspiration and also instruction. అదే నా జీవితంలో గొప్ప ప్రోత్సాహానికి మరియు తర్వాత నన్ను సరైనటువంటి మార్గంలో నడిపించడానికి ఎంతో చక్కటి ఆదర్శంగా మారింది. As I was reading from chapter 40, God was talking to me directly. కనుక యెషయా గ్రంథము 40వ అధ్యాయం నుండి నేను చదువుతా ఉన్నప్పుడు దేవుడు నాతో నేరుగా మాట్లాడుతూ వచ్చారు. It was like God talking to me as he was talking to Jacob. కనుక యాకోబుతో దేవుడు మాట్లాడుతున్నట్లుగా దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడు. God said, "It's I who created you." కనుక దేవుడు అన్నాడు, ఇదిగో నిన్ను సృష్టించిన వాడు నేనే. It's I who called you by your own name. నీ పేరు పెట్టి నిన్ను పిలిచిన వాడును నేనే. It's I who chose you. నిన్ను ఏర్పరచుకున్న వాడును నేనే. It's I who consecrated you for my sake. కనుక నా పని నిమిత్తమై నిన్ను ప్రతిష్ఠించిన వాడును నేనే. I hold you with my right hand. నా యొక్క దక్షిణ హస్తముతో నిన్ను పట్టుకుని ఉన్నాను. I will strengthen you. నేను బలపరచుదును. I will blot out your sins. నీ పాపములన్నిటినీ నేను తుడిచివేసేదను. I will never forget you. ఇక ఎన్నడూనూ నేను నిన్ను మర్చిపోతున్నాను. Every mother may forget, but I will not forget. కనుక పాలిచ్చు తల్లి తన బిడ్డను మర్చిపోయినా మర్చిపోవచ్చేమో, కానీ నేను మాత్రం నేను ఎన్నడూ మరువను. You are very valuable in my sight. నా దృష్టిలో నువ్వు ఎంతో అమూల్యమైన వాడవు. When you walk through the waters will not overtake you. నువ్వు జలములో పడి దాటినప్పుడు ఆ జలములు నీకు ఎటువంటి నీ మీద పొర్లి పారవు. When you walk through fire, the fire will not quench you. అగ్నిగుండములు
అగ్నిలో నుండి వెళ్ళినప్పుడు అగ్ని నిన్ను కాల్చదు. Your words are always in front of me. నీ యొక్క మాటలు ఎల్లప్పుడూ నా కనుల ఎదుట ఉన్నవి. Look, I have engraved you on my palm. చూడు, ఇదిగో నా అరచేతిలో నేను నిన్ను చెక్కుకుని ఉన్నాను. My thoughts and ways are not like yours. నీ తలంపులు నా తలంపులు వంటివి కావు, నీ మార్గం నా మార్గం వంటి కావు. My thoughts about you are as high as the sky. కనుక ఆకాశము కంటే భూమి, ఆ భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతము ఉందో అంత ఉన్నతము నా తలంపులు నా మార్గములు. I will hold you up to your old age. కనుక నీకు ముదిమి వచ్చే వరకు నేను నిన్ను ఎత్తుకుని ఉంటానని ప్రభు నాతో చెప్తూ వచ్చాడు. Like that verse after verse and chapter after chapter, God was talking to me directly. ఇట్లో ఈ యొక్క యెషయా గ్రంథం నుండి అధ్యాయం తర్వాత అధ్యాయము వచనము వెంబడి వచనంతో దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడు. At that time I realized how precious God esteems me and values me. కనుక ఆ సమయంలో నేను గ్రహించాను, దేవుడు నన్ను ఎంత అమూల్యమైన వాడుగా, ఎంతో ప్రశస్తమైన వాడుగా నన్ను భావిస్తున్నాడో అప్పుడు నాకు అర్థమైంది. That has given me a sense of purpose and sweetness to life. కనుక అట్లు నా జీవితానికి ఒక గురి, తర్వాత ఎంతో మాధుర్యము నేను అనుభవించగలిగాను. Then I began to invest my time and effort in my studies. తర్వాత నా యొక్క సమయమును, నా యొక్క ప్రయాసం అంతటిని నా చదువుల మీద నేను కేంద్రీకరించాను. God gave ample grace every time, everywhere. కనుక ప్రతి సమయంలో, ప్రతి పరిస్థితిలో కూడా దేవుడు నాకు చాలినంత కృపనిస్తూ వచ్చాడు. My teachers, my friends and some other brothers in the church, they used to read for me. కనుక నా స్నేహితులు, నా యొక్క ఉపాధ్యాయులు, సంఘంలో ఉన్నటువంటి తోటి సహోదరులు నాకు చదివి వినిపించేవారు. I used to record them on cassettes. కనుక వాటిని నేను టేప్ క్యాసెట్ లో వాటిని అన్నింటినీ రికార్డ్ చేసుకునేవాడు. And I used to value the effort and the time they put for me. కనుక వారు నా కొరకే ఎంత సమయం వెచ్చిస్తున్నారో దానంతటి నేను ఎంతో విలువైనదిగా భావించేవాడిని. I never let it go waste. కనుక వాటన్నిటిని వృధాగా పోనివ్వడం నాకు ఎప్పుడు ఇష్టం I ఉండేది used to కాదు. study hard. నేను ఎంతో కష్టపడి చదివేవాడిని. I used to go to college very regularly. ఎంతో క్రమం తప్పకుండా నేను కళాశాలకు వెళ్ళేవాడిని. And God gave me grace everywhere in my studies. కనుక నా చదువు అంతట్లో కూడా దేవుడు నాకు కృపను అనుగ్రహిస్తూ వచ్చాడు. Like that in my intermediate, my degree, my PG and also thereafter for my research degree. కనుక తర్వాత నా ఇంటర్మీడియట్ లో, డిగ్రీలో, తర్వాత పీజీలో, తర్వాత నా యొక్క రీసెర్చ్ డిగ్రీలో కూడా దేవుడు నాకు సహాయం చేస్తూ వచ్చాడు. During the PG studies, కనుక నేను పీజీ చదువుతున్నటువంటి సమయంలో I had a desire that I should come first and earn a gold medal in my studies. కనుక నేను మొదటి శ్రేణిలో వచ్చి నేను బంగారు పథకాన్ని నేను గెలుచుకోవాలన్నటువంటి ఆశ నాకు ఉండింది. Then I wondered, is it possible to earn a gold medal if I go to the church regularly? కనుక క్రమముగా నేను దేవుని మందిరానికి వెళ్తే ఈ రీతిగా నేను స్వర్ణ పథకాన్ని నేను సంపాదించుకోగలనా అన్నటువంటి అనుమానం నాకు వచ్చింది. So I thought I will stay at home and study more. కానీ నేను అనుకున్నాను, నేను ఇంట్లోనే ఉండి మందిరానికి వెళ్లకుండా ఇంట్లోనే ఉండి చదువుకుంటాను Then అనుకున్నాను. again I realized it may not be good. అప్పుడు నేను మళ్ళీ గ్రహించాను, అది ఆ రీతిగా చేయడం సరైనది కాదు. No, I will go to the house of God first. I will think about God first and then only anything else. అప్పుడు నేను అనుకున్నాను, నేను మొట్టమొదటిగా దేవుని గురించి ఆలోచిస్తాను, తర్వాత వేరే వాటి గురించి అనుకున్నాను. Then తర్వాత God fulfilled my desire as well. దేవుడు నా యొక్క ఆశను కూడా దాన్ని నెరవేర్చాడు. For 7 years, I was tried all my best to come first to the church for every meeting. 7 సంవత్సరాలు నేను మందిరంలో ప్రతి కూడికకు మొట్టమొదటిగా రావాలన్న ప్రయత్నం చేస్తూ వచ్చాను. After my studies were over, నా యొక్క చదువులు పూర్తయిన the తర్వాత next important thing is my job. కనుక మరుసటి ప్రాముఖ్యమైనటువంటి ఆ విషయము నా ఉద్యోగము. I applied for a job in the University of English in Hyderabad. కనుక ఇంగ్లీష్ యూనివర్సిటీలో నేను హైదరాబాద్ లో నేను ఉద్యోగం కొరకై అప్లై చేశాను. During the interview, I faced a very difficult, very tactical question. కనుక ఇంటర్వ్యూలో ఎంతో కఠినమైన, ఎంతో క్రియాపూర్వకమైనటువంటి ప్రశ్న నాకు వేశారు. Rajashekar, you are very young. అయ్యా రాజశేఖర్, నువ్వు ఎంతో యవనంలో వచ్చినావు. You are the least educated. చదువుకున్న వాళ్ళు ఇక్కడ అప్లై చేసిన వాళ్ళు అందరికంటే తక్కువ చదువుకున్నా. You have no experience. నీకు ఎటువంటి అనుభవం లేదు. Adding to that, you have your disability about reading. అంతేకాకుండా వీటన్నిటితో పాటు నువ్వు చదవలేవు, నీకు బలహీనత ఉంది. So how would you make us believe that you are going to teach here? కనుక ఇక్కడ నువ్వు చదువు చెప్పగలవు, ఇక్కడ బోధ చేయగలవు, ఇక్కడ ఉపాధ్యాయుడిగా పని చేయగలవు అని మాకు ఏ రీతిగా నువ్వు మాకు ఆ యొక్క నిశ్చయతను కలిగజేయగలవు అన్నాడు. Deep inside my heart, I agreed. I decided, yes, it's a very good question. So I said, sir, actually, I am not worthy for that job. అయితే నేను చెప్తూ వచ్చాను, అయ్యా మీరు అడిగినటువంటి ప్రశ్న సరైంది, నేను వాస్తవానికి ఉద్యోగానికి అర్హులను కాను. But I said, then how God helped me throughout my studies. కనుక అప్పుడు నేను వారితో చెప్తూ వచ్చాను, నా యొక్క చదువులంతట్లో, విద్యాంతట్లో కూడా దేవుడు నాకు ఏ రీతిగా సహాయం చేస్తూ వచ్చాడో ఆ విషయాలన్నీ నా ఇంటర్వ్యూలో చెప్తూ వచ్చాను. If God could help me so far, God could also help me
later. కనుక ఇంతవరకు దేవుడు నాకు సహాయం చేశాడు కనుక ఇక ముందు కూడా దేవుడు నాకు సహాయం చేస్తాడు అని చెప్తూ వచ్చాను. Then I was selected. అప్పుడు నేను సెలెక్ట్ అయ్యాను. I got the job first of all. మొట్టమొదటిగా నాకు ఉద్యోగం వచ్చింది. But the problem of reading remains. కనుక నా చదివే విషయంలో నాకున్న సమస్య అది ఇంకా అరితిగానే ఉంది. Now I am in Hyderabad and all my friends, my brothers, they are also elsewhere. కనుక ఇప్పుడు నేను హైదరాబాద్ లో ఉన్నాను. నా బంధువులు నా స్నేహితులు వేరే వేరే స్థలంలో ఉంటున్నారు. Still the fear is there about my reading. ఇంకా నేను చదువు విషయంలో నాకు ఉన్నటువంటి ఆ యొక్క భయము నాలోనే ఉండింది. I used to sit in my office, sit alone and weep for hours. కనుక నేను ఇంట్లో ఆఫీస్ లో ఇంట్లో కూర్చుని ఇక గంటలు తరబడి ఏడుస్తూ ఉండేవాడిని. God, you gave me the job, but how do I work? కనుక ప్రభువా నీవే కదా నాకు ఈ ఉద్యోగం ఇచ్చావు, అయితే నేను ఏ రీతిగా పని చేయాలి, What do I do? నేను ఏం చేయాలి? I was tempted to resign and go home. కనుక రాజీనామా చేసి ఇంటికి వెళ్ళిపోవాలన్నటువంటి ఆ యొక్క శోధన వస్తూ వచ్చింది. I used to cry a lot. ఎంతో విలపించేవాడిని. And crying will never go waste in the presence of God. అయితే దేవుని సన్నిధిలో కార్చినటువంటి కన్నీరు ఎన్నడూ కూడా అది వృధాగా పోదు. Every drop that falls out of your eyes, God will count it, God will store it. కనుక దేవుని సన్నిధిలో మీరు కార్చిన ప్రతి కన్నీరును దేవుడు బుడ్డిలో వేసి ఆయన వాటిని ఎంతో అమూల్యమైన వాటిగా భావిస్తాడు. It may vanish before you, but it will not vanish in the presence of God. మీ దృష్టిలో అవి తొలగిపోవచ్చేమో, కానీ దేవుని సన్నిధిలో మాత్రం మీరు కార్చిన కన్నీరు ఏ మాత్రం కూడా అది తొలగిపోదు. As I was crying and praying, God spoke to me. కనుక నేను ప్రార్థించి విలపించి దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు. As I was reading the word of God, which is my usual exercise, God spoke to me Psalm 55:22. కనుక నేను అనుదినముగా చదువుతున్నట్లుగా దేవుని వాక్యం చదువుతున్నప్పుడు యెషయా గ్రంథము 55వ అధ్యాయం 22వ వచనంలో నుండి దేవుడు నాతో మాట్లాడాడు. Cast your burden upon me. నీ భారము యెహోవా మీద మోపుము, For he shall sustain thee. ఆయనే నిన్ను ఆదరించువాడు. I don't know how God will fulfill this, but I began to believe in this. కనుక ఇది దేవుడు ఏ రీతిగా నెరవేరుస్తాడో నాకైతే తెలియదు, కానీ నేను పూర్తిగా ఈ వాక్యం మీద ఈ యొక్క వాగ్దానం మీద నమ్మిక ఉంచాను. Few months later, I could read about a reading machine in the newspapers. కొన్ని నెలల తర్వాత న్యూస్ పేపర్ లో ఒక రీడింగ్ మెషిన్ గురించి వస్తే దాని గురించి నేను విన్నాను. And after a few months, my friends in Bombay who bought the machine wrote to me, "Come, we have a machine that can read. Why don't you come and see?" కనుక బాంబేలో ఉన్నటువంటి స్నేహితులు నాకు తర్వాత కొన్ని నెలలకు వారు ఉత్తరం రాశాయా, నీ కొరకు ఈ మెషిన్ తీసుకున్నాం, నువ్వు వచ్చి చూడవచ్చు కదా అని వారు చెప్పారు. When we went and saw it, తర్వాత వెళ్లి చూసాము. we could only praise God. కేవలం దేవుడిని స్తుతించగలిగామంతే. God is faithful. దేవుడు నమ్మకమైన వాడు. దేవుడు ఎంతో దీర్ఘశాంత గలవాడు. So now I could buy the machine. Now I could read anything that I want. కనుక ఇప్పుడు నేను మెషిన్ కొనుక్కున్నాను, నాకు కావాల్సిందల్లా నేను చదవగలను. So God is so gracious towards me. దేవుడు ఎంతో కృపగలిగిన వాడు ఇచ్చినాడు నా పక్షమున. Education is over. నా యొక్క చదువు అంతా అయిపోయింది. Employment is over. ఉద్యోగం వచ్చేసింది. Mission is also over. తర్వాత మెషిన్ కూడా వచ్చేసింది. Then what is next? ఇప్పుడు మరుసట ఉన్నది ఏంటి? తర్వాత Pilli. వివాహము. And who will marry a blind fellow? కనుక గుడ్డి వాడిని ఎవరు పెళ్లి చేసుకుంటారు? But yes, I have a great burden. అన్నిటికంటే ఎక్కువగా నాకు ఒక పెద్ద భారం ఉంది. Elders and other men of God are praying. కనుక పెద్దలు దేవుని సేవకులు వారు ప్రార్థన చేస్తూ వచ్చారు. Then I got one proposal. తర్వాత ఒక పెళ్లి ప్రపోజల్ వచ్చింది. And it looked unsuitable for me. కనుక నాకు సరైనదిగా కాదు అన్నట్లుగా నాకు అనిపించింది. I'm like Goliath and the sister is like David. నేనేమో గొలియాత్ లాగా ఉన్నాను, సహోదరి ఏమో దావీదు చిన్నగా ఉంది. I'm a teacher of English and sister studied Hindi. కనుక నేను ఇంగ్లీష్ బోధించే ఉపాధ్యాయుడిని, ఆ సహోదరి ఏమో హిందీ నేర్పించే ఉపాధ్యాయుడు. I come from Rajahmundry and she comes from Ayodhya. నేను రాజమండ్రి నుండి వచ్చాను, ఆమె అయోధ్య నుండి. I'm working in Hyderabad, she is working in a foreign country. Yes. నేను హైదరాబాద్ లో పనిచేస్తున్నాను, ఆమె విదేశాల్లో పనిచేస్తుంది. So I thought maybe this is not suitable. అప్పుడు నేను అనుకున్నాను ఇది సరైనటువంటి మనకు తగినది కాదు అని అనుకున్నాను. But as I was praying, నేను ప్రార్థన చేస్తున్నప్పుడు God spoke to me very clear. ప్రభు ఎంతో తేటగా నాతో మాట్లాడాడు. Matthew chapter 7 verse 7, 8, 9. మత్తయి సువార్త 7వ అధ్యాయం 7, 8, 9 వచనాలు. If the son asked the father for a fish, will the father give a snake? కుమారుడు చేప కొరకై ఆ తండ్రిని అడిగినప్పుడు తండ్రి పామునిచ్చునా? If the son asked for a bread, will the father give a stone? తండ్రి రొట్టెని అడిగినప్పుడు రాయినిచ్చునా? The father in heaven always wants to give good things to his children. లోకమందున్నటువంటి తండ్రి తను అడిగే వారికి తన పిల్లలకు ఎల్లప్పుడూ శ్రేష్టమైన ఈవులు ఇచ్చును. Then I obeyed God. అప్పుడు దేవునికి లోబడ్డాను. I think God was
helping me at every time. కనుక ఇట్లు ప్రతి విషయంలో కూడా ప్రభు నాకు సహాయం చేస్తూ వచ్చాడు. One day I got another beautiful idea. ఇంకోసారి నాకు ఇంకొక రమ్యమైనటువంటి ఐడియా వచ్చింది. A life-changing idea. జీవితాన్ని మార్చే ఐడియా. Education is over. ఇప్పుడు చదువంతో విద్యంతో Employment is over. ఉద్యోగం వచ్చేసింది. Mission is over. మెషిన్ కూడా వచ్చేసింది. Marriage is also over. వివాహం కూడా అయిపోయింది. Then the idea was, how nice if God is giving me all of this, He could give me sight also. కనుక ఇప్పుడు నేను అనుకుంటూ వచ్చాను, ఇవన్నీ కూడా దేవుడు నాకు ఇస్తూ వచ్చాడు కదా, ఇప్పుడు నాకు దేవుడు చూచేటటువంటి ఆ యొక్క శక్తిని కూడా అనుగ్రహిస్తే ఎంత బాగుంటుంది అని. Maybe God can give it. దేవుడు నాకు ఇవ్వగలడు అని అనుకుంటూ వచ్చాను. Maybe I should ask it. కనుక నేను అడగాలి అనుకుంటూ వచ్చాను. It's a beautiful idea. I began to pray. ఇంకా నేను ఇది ఎంతో రమ్యమైనటువంటి ఐడియా, ఆలోచన కాబట్టి నేను ప్రార్థన చేయడం ప్రారంభించాను. I was praying for it for a very long time. ఎంతో దీర్ఘకాలంగా దాని కొరకే ప్రార్థన చేస్తూ వచ్చాను. Lord, give me sight. ప్రభువా నాకు చూపును ప్రసాదించు. 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 Lord, if you don't give, ప్రభువా నువ్వు ఒకవేళ ఇవ్వకపోతే neither I'll pray. అన్నిటిగా ప్రార్థన చేస్తాను. Not looking at the purpose of God. దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క సంకల్పములను చూడకుండా నేను అట్లు ప్రార్థన చేస్తూ వచ్చాను. Because I was praying like that, నేను అట్లు ప్రార్థన చేస్తున్న కారణాన్ని బట్టి God became silent. దేవుడు మౌనంగా ఉండిపోయాడు. So another beautiful idea I got. ఇంకొక రమ్యమైన ఐడియా వచ్చింది. God is silent, so I will make him talk. కనుక దేవుడు మౌనంగా ఉన్నాడు కాబట్టి నేను ఆయన మాట్లాడింపజేస్తాను. So I thought I'll go to the house of God, దేవుని మందిరానికి వెళ్తాను, pick up a few wall texts. కొన్ని వాల్ టెక్స్ట్ తీసుకుంటాను. Whatever is there, I thought I'll take it as automatic promise from God. కనుక ఈ మందిరంలో ఏదైతే వాక్యాలు ఉంటున్నాయో అవి దేవుడు ఇచ్చినటువంటి వాక్యాలుగా నేను వాగ్దానాలుగా తీసుకుంటాను అని అనుకున్నాను. Then I can make him talk. ఇట్లో అవన్నీ దేవుణ్ణి మాట్లాడింపజేస్తాను అనుకున్నాను. So one day I prayed very well and went inside. ఒక దినాన చక్కగా ప్రార్థన చేసుకుని మందిరానికి వెళ్ళాను. Took one promise. ఒక వాగ్దానం తీసుకున్నాను. And the brother read to me like this. సహోదరుడు అది తీసుకుని నాకు ఈ రీతిగా వినిపించాడు. 2 Corinthians chapter 12 verse 9. My grace is sufficient. 2 కొరింథీ 12:9 నా కృప నీకు చాలును. But it was not sufficient for me. అయితే అది నాకు సరిపోలేదు. I thought I'll take another promise. నేను అనుకున్నాను నేను ఇంకొక వాగ్దానం తీసుకుంటాను. And carefully I took a new promise. ఇంకా ఎంతో జాగ్రత్తగా ఇంకొక వాగ్దానం తీసుకున్నాను. And then again the verse read to me. తర్వాత ఆ వాగ్దానం ఏ రీతిగా ఉందంటే 2 Corinthians chapter 12 verse 9. My grace is sufficient to you. 2 కొరింథీ 12:9 నా కృప నీకు చాలును. 2 times it came. 2 times I was disappointed. కనుక 2 సార్లు వచ్చింది, 2 సార్లు నేను నిరాశ పడిపోయాను. I thought I'll take the third time also. నేను అనుకున్నాను 3వసారి వాగ్దానం తీసుకుంటాను అని. But another beautiful idea, if I get the same verse once again. నేను అనుకున్నాను మళ్ళీ ఇంకో ఐడియా వచ్చింది. అదే వచ్చిన మళ్ళీ చదివితే what will happen? ఏం జరుగుతుంది? So I thought I will not take the third time. నేను 3వసారి తీసుకోను. Then I went home. ఇంటికి వెళ్ళాను. I began to pray to God. దేవునికి ప్రార్థన చేయడం ప్రారంభించాను. Here am I going through a great temptation. ప్రభువా ఇదిగో నేను ఎంతో బలమైనటువంటి శోధన గుండా నేను వెళ్తా ఉన్నాను. You tell me what you think about it. అయితే దీని విషయమై నీ ఆలోచన ఏంటో నాకు తెలియదు. I'll obey, I'll submit. ప్రభువా నువ్వు ఏది చెప్పినప్పటికీ దానికి లోబడతాను, దానికి విధేయుడై ఉంటాను. But God spoke to me very clearly, very directly. ఎంతో సూటిగా, ఎంతో నేరుగా ప్రభు నాతో మాట్లాడాడు. 1 Timothy chapter 6 from 6 to 9. 1 తిమోతి 6:6 నుండి 9 వరకు. God could not be more clearer. ఇంకా దానికంటే ఎక్కువ తేటగా దేవుడు ఉండలేడు. ఇంకా 1 Timothy chapter 6 verse 6 to 9. 1 తిమోతి 6:6 నుండి 9 వరకు. 6 నుండి 9 వరకు. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధమై ఉన్నది. మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకుని పోలేము. కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉందుము. Godliness with contentment is of great gain. కనుక సంతోష సహితమైనటువంటి దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉంది. So my profit or my gain is not my sight, but my satisfaction. కనుక నా యొక్క లాభం అనేది నేను దృష్టి చూపు పొందడం కాదు కానీ నా సంతృప్తి కలిగి ఉండడమే నా లాభము. And I should not fall into temptation. కనుక నేను శోధనలోనికి పడిపోవద్దు. Many people will lose great things because of temptation. కనుక శోధన బట్టి అనేకులు వారి కలిగిన వాటిని పోగొట్టుకుంటా ఉన్నారు. So I decided, Lord, thank you for teaching this lesson. ప్రభువా నాకు నేర్పించిన యొక్క పాఠమును బట్టి నీకు వందనాలు, దేవుడికి వందనాలు చెల్లిస్తాను. Lord, never will I ask about sight. ప్రభువా ఇక మీదట ఇక ఎన్నడూ కూడా నాకు దృష్టిని ప్రసాదించు అని నేను అడగను. You saved me, my salvation is more than enough. కనుక ప్రభువా నీవు నాకు రక్షణ ఇచ్చావు, నన్ను నాకు రక్షించావు, అంతే, అది అన్నిటికంటే శ్రేష్టమైనది అని చెప్పాను. That is enough. అది నాకు చాలు. That is my need. అదే నాకు కావలసింది. You gave it. నువ్వు నాకు ఇచ్చావు. I'm happy for it. దాని విషయమై నేను ఎంతో సంతోషిస్తున్నాను. Even in my life as a believer, I committed a lot of sins. కనుక నేను విశ్వాసిగా ఉన్న
ఉన్నప్పటికీ నేను అనేక పాపాలు చేశాను. I grieved God many times. ఎన్నోసార్లు దేవుణ్ణి దుఃఖపరుస్తూ వచ్చాను. But one thing I know, అయితే ఒక్కటి నేను ఎరుగుదును, nothing is as sweet and as great as repenting and tasting God's forgiveness. కనుక మన పాప విషయమై పశ్చాత్తాపడి దేవుని నుండి క్షమాపణ పొందేదానికంటే మధురమైంది ఇంకా మరుపు అనేది ఇంకా వేరేది లేదు. Our greatest problem is our sin. మన గొప్ప సమస్య, మనకున్నటువంటి గొప్ప సమస్య మన పాపమే. Our greatest need is salvation. మన యొక్క గొప్ప అక్కర మన యొక్క రక్షణ. If that is granted, our greatest need is sanctification. కనుక అది ఆ రక్షణ పొందిన తర్వాత మనకుంటున్నటువంటి గొప్ప అక్కర పరిశుద్ధపరచబడుట. That's how God has been very gracious towards me. ఇట్లు దేవుడు నా పక్షాన ఎంతో కృపగలిగిన వాడయించినాడు. This is my testimony. ఇది నా సాక్ష్యము.